మూవీ హైలైట్ ఉంది, చూడొచ్చు. సంక్రాంతి ఫుల్ ఎంజాయ్. రాజు చాలా బాగుంది మూవీ మాత్రం. నవీన్ పోలిశెట్టి గారు చూడండి. ఎలా అనిపించింది యాక్టింగ్ అని? కొత్త జనరేషన్ గా ఈయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఈమె కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది. చాలా బాగుంది కామెడీ కూడా. అందరు ఫ్యామిలీతో మంచిగా చూసుకోవచ్చు. చాలా హిట్ అవుతుంది. మంచిగా ఉంది సినిమా, అందరూ కలిసి చూడొచ్చు. ఫైట్స్ అన్ని సూపర్ ఉన్నాయి. చాలా ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు. మంచిగా ఉంది సినిమా. కామెడీ సూపర్ ఉంది. ఎట్లా అనిపించింది? చాలా మంచిగా ఉంది. సినిమాలో అందరూ ఫ్యామిలీతో సరదాగా నవ్వుకుని వచ్చేట్టు చూడట్టు బాగుంది. ఎలా ఉందన్న అనగనగా? గుడ్ వన్ టైం. ఐ మీన్ సంక్రాంతి కరెక్ట్ సినిమా. కామెడీ సీన్స్ బాగా చూడండి, అక్కడ ఏముందో మీకు చేసి విన్నర్, డెఫినెట్లీ విన్నర్. సూపర్ ఉంది. ఫ్యామిలీ పరంగా అందరు చూడొచ్చు. ఏమేమి నచ్చింది సినిమాలో మీకు? టోటల్ నచ్చింది 100%. భయ్యా ఇప్పుడు వీళ్ళందరూ రివ్యూస్ ఇచ్చారు కదా, ఇప్పుడు మన రివ్యూ ప్రకారం చూస్తే మాత్రం పక్క భయ్యా వీళ్ళందరూ చెప్పినట్టు సినిమా సూపర్గా ఉంది. పక్క చెప్తాం కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ తోటి పక్కగా చూడొచ్చు. సినిమా అయితే ఫస్ట్ 30 minutes కొంచెం బోర్ ఫీల్ అయినా సరే కానీ తర్వాత మొత్తం పెరిగిన కొద్దీ వర్కౌట్ అవుతూ ఉంటుంది. సినిమా ఎంటర్టైన్మెంట్ అంటే వన్ మ్యాన్ షో అయితే నాకు అనిపించింది భయ్య నవీన్ శెట్టి గారు అయితే. అండ్ కామెడీ టైమింగ్ కానీ పంచి కానీ మొత్తం మినిమం మీనాక్షి చౌదరి చార్లత్గా అయితే బాగా యాక్ట్ చేసింది భయ్య. ఇది మాత్రం వర్కౌట్ అయినట్టే. అండ్ పొలిటికల్ డ్రామా లెక్క అండ్ సెంటిమెంటల్ ప్రీ క్లైమాక్స్ కానీ అన్నీ వర్కౌట్ అయినట్టే. సినిమాకైతే మీరు అనుకునే విధంగా అయితే ఉన్నట్టు భయ్య. అన్ని సంక్రాంతికి అయితే బ్లాక్ బాస్టర్ మూవీస్ అయితే వచ్చినట్టే. మీరు వాళ్ళని చూసిన ఉంటే కింద కామెంట్ చెప్పండి భయ్య. ఇది యూఎస్ ప్రకారం అయితే వర్కౌట్ అయితే అయ్యింది. మీకు అనిపించింది కింద కామెంట్ చెప్పండి. నవీన మళ్ళీ అయితే ఇట్టు కొట్టినట్టే కొంచెం లేట్ తీసుకున్నా సరే కానీ మంచి కంటెంట్ అయితే వర్కౌట్ అయింది భయ్య. మీరేమనుకుంటా కింద కామెంట్ చెప్పండి. నాకు తెలిసి సంక్రాంతి అయితే అంత పండగ చేసుకుంటా భయ్య. ఎంతగానో ఫ్యామిలీ అంటే మూవీ రావడం అంటే ఒప్పుకోవాల్సిన మూవీ ఖచ్చితంగా. ఇక నెక్స్ట్ చూడాలి ఇంకేమేమి ఉన్నది. నారాయణ సినిమా కూడా చూసేస్తే ఓ పని అయిపోయినట్టు. ఇక అదొక హిట్ మీద మిగిలింది.